ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ హాయ్ అండ్ వామ్ వెల్కమ్. ఈ మధ్యలో మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూసుకుంటున్నట్లయితే ఈవీ కార్స్ అనేవి ఎక్కువగా మనకి మార్కెట్లో ప్రొడక్షన్ కి అయితే వస్తున్నాయి. ఒకప్పుడు మనకు పెట్రోల్ లేదా డీజిల్ కార్స్ మాత్రమే ఉండేవి. బట్ ఈ రోజుల్లో మనం చూసుకుంటున్నట్లయితే ఈవీ కూడా ఇండియన్ కార్ మార్కెట్ లో స్లోగా ఒక పొజిషన్ అయితే తీసుకుంటుంది. అండ్ ప్రతి బ్రాండ్ నుంచి కూడా మనకు ఈవీ కార్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనం వచ్చేసి టొయోటా నుంచి రాబోతున్నటువంటి ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనకు టొయోటా అనగానే గుర్తొచ్చేది వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి వెహికల్స్. బేసిక్ గా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే వెహికల్స్ హైలీ రిలయబుల్ గా మరియు డ్యూరబుల్ గా ఉంటాయి. అండ్ మార్కెట్ లో టొయోటాకి ఒక మంచి బ్రాండ్ ట్రస్ట్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు హైబ్రిడ్ టెక్నాలజీలో లీడర్స్ అనే చెప్పవచ్చు. కానీ అలా ఉన్న టొయోటా కూడా ఈవీ కార్స్ మార్కెట్ లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతోంది. టొయోటా కూడా ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవీని అయితే తీసుకొస్తున్నారు. అదే టొయోటా నుంచి వస్తున్నటువంటి టొయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్స్ వరకు వెళ్తుందని షోరూమ్ క్లైమ్స్ అయితే చెప్తున్నాయి. మరి ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? అసలు ఈ కార్ డిజైన్ ఎలా ఉంది, బ్యాటరీ పవర్ ఏంటి, అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు, ఇలా ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ముందుగా ఈ కార్ యొక్క డిజైన్ గురించి మాట్లాడితే ఈ కార్ డిజైన్ చూస్తున్నప్పుడు ఇది లాంగ్ టర్మ్ లో అంటే ఫ్యూచర్ కోసం రెడీ చేసినటువంటి ఎస్యూవీగా క్లియర్ గా అర్థమవుతుంది. టొయోటా సిగ్నేచర్ స్టైలింగ్ అయినటువంటి హ్యామర్ హెడ్ స్టైలింగ్ అయితే ముందు భాగంలో మనకు చాలా అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. దీని యొక్క స్లీక్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అలానే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఈ కార్ కు ప్రీమియం లుక్ ని ఇచ్చాయి. అండ్ దీని సైడ్ ప్రొఫైల్ లో ఉన్నటువంటి 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అయితే దీని యొక్క కార్ స్టాండ్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేటువంటి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ని కూడా ఈసారి చాలా మోడర్న్ గా అయితే డిజైన్ చేశారు. సుమారు 4285 మిల్లీమీటర్స్ పొడవుతో రోడ్డు మీద ఇది ఒక స్ట్రాంగ్ ప్రెసెన్స్ ని కలిగి ఉంటుందని మార్కెట్ లో టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్ గా ఎలక్ట్రిక్ కార్స్ అంటే మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ కార్ యొక్క బ్యాటరీ గురించి తెలుసుకుందాం. టొయోటా అర్బన్ క్రూజర్ ఎలక్ట్రిక్ లో మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు ఫస్ట్ బ్యాటరీ వచ్చేసి 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీతో మీరు దాదాపు 440 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళొచ్చని షోరూమ్ క్లయింట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీతో మీరు సుమారు 543 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చని షోరూమ్ క్లయింట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఈ బ్యాటరీస్ కి మీకు RI సర్టిఫైడ్ రేంజ్ కూడా లభిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మనకు 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ అలానే 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇలా 2 బ్యాటరీ ఆప్షన్స్ తో మనకైతే ఈ కార్ వస్తుంది. అండ్ పెద్ద బ్యాటరీ వేరియంట్ అయినటువంటి 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వచ్చేసి మనకు 172 bhp పవర్ అండ్ అలానే 189 Nm టార్క్ వరకు మీకు ప్రొడక్షన్ ఇస్తుంది. సో అందుకనే ఇందాక నేను అన్నాను దీని డిజైన్ కావచ్చు అలానే దీని యొక్క బ్యాటరీ పవర్ కావచ్చు వీళ్ళు లాంగ్ టర్మ్ కోసం డిజైన్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తుంది అని. సో కేవలం లుక్ మరియు ప్రెజెన్స్ మాత్రమే కాదు పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీనికి మీకు DC ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 45 మినిట్స్ లోనే మీరు 10 to 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే వీళ్ళు ఒక లగ్జరీ ఫీలింగ్ ని కస్టమర్ కి ఇవ్వడం కోసం 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంటల్ డిజిటల్ క్లస్టర్ అయితే డిజైన్ చేశారు. అండ్ దాంతో పాటు మీకు 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఎస్పెషల్ గా వీళ్ళు ఫ్రంట్ సీట్ ని ఎలా డిజైన్ చేశారంటే వీళ్ళకి బాగా వెంటిలేషన్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు మీకు కంఫర్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎక్కువ డ్రైవ్ చేసినప్పటికీ ఎటువంటి టైర్డ్ ఫీలింగ్ అయితే రాదు. అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రీమియం JBL సౌండ్ సిస్టమ్ అయితే మీ ట్రావెలింగ్ కు ఇంకొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ని యాడ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే మీకు పానోరామిక్ సన్ రూఫ్ అలానే ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ కార్ వచ్చేసి మనకు 3 వేరియంట్లలో లభిస్తుంది. E1, E2 అండ్ E3 అని 3 వేరియంట్స్ గా అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. సో బేసిక్ గా E1 వచ్చేసి మీకు బేస్ వేరియంట్. దీంట్లో మీకు 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. LED లైట్స్, డిజిటల్ క్లస్టర్, టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే విత్ 6 ఎయిర్ బ్యాగ్ సపోర్ట్ అయితే మీకు ఈ బేస్ వేరియంట్ అయితే లభిస్తుంది. సో బేస్ వేరియంట్ లోనే మీకు ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయి. సో బడ్జెట్ లో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ ని కొనాలి అనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని ఈజీగా ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే టొయోటా అంటేనే బ్రాండ్ ట్రస్ట్. సో టొయోటాలో నుంచి వస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బేస్ వేరియంట్ ని మీరు కొనాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ E2 వచ్చేసి మిడ్ వేరియంట్. మీకు దీంట్లో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ తో మీరు 543 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 18 ఇంచ్ అలైడ్ వీల్స్ అలానే టచ్ స్క్రీన్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ అలానే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్ మధ్య బ్యాలెన్స్ కావాలి అనుకుంటున్నట్లయితే మీరు ఈ మిడ్ వేరియంట్ అయితే ఒకసారి కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇంకా E3 విషయానికి వచ్చినట్లయితే ఇది టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో కూడా మీకు 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్టే వస్తుంది. బట్ మీకు ఈ వేరియంట్ లో వచ్చేసి పానోరామిక్ సన్ రూఫ్ అలానే అడాస్టివ్ లెవెల్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ లాంటి అడ్వాన్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ అయితే వస్తాయి.
సో ఓవరాల్ గా ఎవరైతే సెక్యూరిటీ మరియు అత్యాధునిక టెక్నాలజీని కోరుకుంటున్నారో వాళ్ళైతే E3 టాప్ అండ్ వేరియంట్ ని ఒక్కసారి కన్సిడర్ చేయవచ్చు. సో ఈవెన్ బేస్ వేరియంట్ లో మీకు 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. బట్ E2 మరియు E3 లో చూసుకుంటున్నట్లయితే మీకు 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ టొయోటా నుంచి వస్తున్నటువంటి ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో వీళ్ళు ఈసారి సెక్యూరిటీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD అలానే వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే మీకు ఈసారి ఈ ఎస్యూవీలో అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టాప్ వేరియంట్ లో అయితే మీకు అడ్వాన్స్డ్ ADAS సిస్టమ్ కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మనకు డిజైన్ బాగుంది, రేంజ్ బాగుంది, అలానే షోరూమ్ క్లైమ్స్ బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ కూడా మనకు కళ్ళ ముందరే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు దీని ప్రైసింగ్ చూద్దాం. బేసిక్ గా ఈ కార్ ప్రైస్ అయితే మీకు 18 lakhs నుండి 25 lakhs వరకు ఉండవచ్చు. అండ్ ఇది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఓవరాల్ గా ఫీచర్స్ అన్ని బాగున్నాయి కాబట్టి మనకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే మీకు ఒక నమ్మకమైన బ్రాండ్, అలానే లాంగ్ రేంజ్, తక్కువ రన్నింగ్ ఖర్చు మరియు ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ, ఇలా ప్రతిదీ టొయోటా వాళ్ళైతే కవర్ చేశారు. సో మీరు గనక ఎలక్ట్రిక్ మోడల్లో ఎస్యూవీ తీసుకుంటున్నట్లయితే అర్బన్ క్రూజర్ ని ఒకసారి తప్పకుండా పరిశీలించాల్సిందే. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. సో ఈ కార్ లో మీకు ఏ ఫీచర్స్ నచ్చాయో దాన్ని కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఇది మాత్రమే కాదు, మీకు ఫర్దర్ గా ఎటువంటి కార్ లేదా బైక్ రిలేటెడ్ వీడియో కావాలి అనుకుంటున్నట్లయితే దాన్ని కూడా మీరు ఒకసారి కామెంట్లలో తెలియజేశారంటే నేను దాని మీద ఫుల్ ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యూ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.